హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం వీడియో ఎడిటర్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. సో, వీడియో ఎడిటర్ వర్క్ రోల్ ఎలా ఉంటుంది, అలాగే రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే వీడియో ఎడిటర్ కావాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలో మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. సో, వీడియో ఎడిటర్ అంటే ఒక వీడియోని ఎడిట్ చేస్తారు. ఎలా చేస్తారు? వీడియో ఎడిటర్‌కి చాలా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. సో, ఆ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి వీడియోస్‌ని ఎడిట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇలా వీడియోస్‌ని ఎడిట్ చేసే క్యాండిడేట్స్‌నే మనము వీడియో ఎడిటర్స్ అని చెప్తాం. సో, ఇక్కడ చూడండి, వీడియో ఎడిటింగ్ ఈస్ ద పోస్ట్ ప్రొడక్షన్ అండ్ అరేంజ్‌మెంట్ ఆఫ్ వీడియో షార్ట్స్ టు షోకేస్ పర్ఫెక్ట్ వీడియో ఎడిటింగ్ టు ది పబ్లిక్. Video editors must be reasonable and ensure they have a superior understanding of film, television, and other sorts of videography. సో, ఈ రకంగా మనకి వీడియో ఎడిటింగ్ అనేది ఉంటుంది. సో, వీడియో ఎడిటర్‌కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే మంచి కెరియర్ ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు చాలామంది క్రియేట్ చేస్తున్నారు. సో, వీడియోస్‌ని ఎడిట్ చేయాలి అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ ఓనర్స్‌కి వీడియో ఎడిటర్స్ వాళ్ళు కావాలి. ఆ క్యాండిడేట్స్‌ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. అలాగే కంపెనీ వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ ప్రమోషన్స్ చేస్తారు కదా! సో, అలాంటప్పుడు ఆ వీడియో ఎడిటర్స్ క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, ఈ వీడియో ఎడిటర్స్ ఎక్కువగా ఏ ఇండస్ట్రీలలో ఉంటారు అంటే ఇక్కడ చూడండి, ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లలో, టీవీ అండ్ యానిమేషన్స్‌లలో ఎక్కువగా ఉంటారు. అలాగే బ్రాడ్‌కాస్ట్ ప్రొడక్షన్స్, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్‌మెంట్ పర్పస్ వీడియో ఎడిటింగ్స్ అనేవి చాలా అవసరమవుతాయి. సో, వీళ్ళు ఎక్కువగా వీడియో ఎడిటర్స్‌ని హైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ లైక్ యూట్యూబ్ ఛానల్స్, ఫేస్‌బుక్, సో, అలాంటి వాళ్ళు కూడా వీడియో ఎడిటర్స్‌ని హైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, మరి ఈ వీడియో ఎడిటర్ కావాలి అంటే లైక్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పి మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా! సో, స్పెషల్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ ఫినిష్ అవ్వాలి అని చెప్పి ఏం ఉండదు వీడియో ఎడిటర్‌కి. స్పెసిఫిక్‌గా స్కిల్స్ ఉంటే చాలు. ఆ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్స్ పైన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో, ఇదొక స్కిల్ అని చెప్పొచ్చు. దీనికి స్పెషల్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్‌ని నేర్చుకోవచ్చు. కానీ స్పెసిఫిక్‌గా గ్రాడ్యుయేషన్ ఫినిష్ అవ్వాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అవ్వాలి, బీటెక్ చేయాలి అని చెప్పి రూల్ అయితే ఏం లేదు. మంచి స్కిల్స్, మంచి నాలెడ్జ్ ఉంటే మీరు ఈ వీడియో ఎడిటింగ్ కెరియర్‌ని చూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు స్కిల్స్ ఎలాంటి స్కిల్స్ ఉండాలో మనం చూద్దాం. మనకి చాలా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి వీడియో ఎడిటింగ్‌కి. సో, ఇక్కడ చూడండి, ఫైనల్ కట్ ప్రో అండ్ అడాబీ ప్రీమియర్ ప్రో. సో, ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ పైన మీకు మంచి గ్రిప్, మంచి నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్, వీఎఫ్ఎక్స్ క్రియేషన్ పైన కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి. అలాగే వీడియో కంప్రెషన్ అండ్ ఎన్కోడింగ్, అలాగే గ్రాఫిక్ డిజైనర్ ఫర్ వీడియో అండ్ 3D మోడలింగ్ అండ్ యానిమేషన్స్. సో, మీకు గనుక ఇలాంటి స్కిల్స్ అనేవి ఉంటే, వీటిపైన మంచి నాలెడ్జ్ ఉంటే, అలాగే ఇంకా మనకి ఆన్‌లైన్‌లో చాలా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. సో, ఆ సాఫ్ట్‌వేర్స్ పైన మీకు ఒక మంచి గ్రిప్ అనేది ఉంటే మీరు వీడియో ఎడిటింగ్ రోల్‌కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పొచ్చు. సో, ఇది వీడియో ఎడిటర్ రోడ్ మ్యాప్. సో, ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.